ప్రతి ఒక్క సమాచారం అంటే ఈ ఒక్క బులెటిన్ గనుక మీరు రోజు చూస్తే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మీకు ఒక అవగాహనతో మీరు మీ ఆఫీస్‌కి గాని, మీ విధులకు గాని వెళ్ళే విధంగా చివరకు ట్రాఫిక్ అప్డేట్ కూడా అవసరమైతే నేను మీకు అందజేస్తాను. సో, ఈ విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. న్యూస్ మార్నింగ్ ఈ కార్యక్రమం పేరు. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కోరుతున్నాను. మీరు బ్లెస్ చేస్తారని ఆశిస్తూ ఇక కార్యక్రమంలోకెళ్దాం. ఇవాళ మరి పంచాంగం ప్రతిరోజు పంచాంగం లేకుండా మనం అడుగు బయట పెట్టం. రాహుకాలం ఏంటి, అమృత ఘడియలేంటి, మంచి క్షణాలేంటి తెలుసుకుని ఎప్పటికప్పుడు ముహూర్తాలు తెలుసుకోవాలని మనకుంటుంది గదా! సో, అందుకే పొద్దున్నే మీకోసం సుప్రసిద్ధ జ్యోతిష్యులు మురళీధర్ శర్మ గారు ఈరోజు పంచాంగం మనకు పంపించారు. మరి వారేం చెప్తున్నారో ఒకసారి విందాం. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. ఈ రోజు నేటి పంచాంగం చూస్తున్నట్టయితే విశ్వావసనామ సంవత్సరము ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు మరి జ్యేష్ఠ మాసము. అందులో మనకు ఈ రోజు నాడు ఇది వచ్చేసి బహుళ ద్వితీయ మధ్యాహ్నము 2:17 వరకు తదుపరి మనకు తదియ ప్రారంభం కాబోతున్నది. నక్షత్రం చూసుకున్నట్టయితే పూర్వాషాఢ నక్షత్రము, ఇది రాత్రి 10:49 వరకు కూడా ఉన్నది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రము మరియు సూర్యోదయం ఉదయం 5:30కు, సూర్యాస్తమయము సాయంకాలం 6:33 ఈరోజు. అదేవిధంగా మరి యోగము చూసుకున్నట్టయితే మనకి ఈ రోజున అదే విధంగా శుభ సమయాలు ఉదయం 10:30 నుండి 12 వరకు శుభ సమయాలు, తిరిగి సాయంకాలం 5:30 నుండి కూడా 5:42 వరకు కూడా శుభంగా ఉంది. రాహు కాలము ఈ రోజు ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. అదేవిధంగా దుర్ముహూర్తం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉన్నది. మరలా మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉన్నది. కనుక అమృత గడియలు చూసుకున్నట్టయితే ఈ రోజు రాత్రి అంటే సాయంకాలం 6:33 నుండి 8:13 వరకు కూడా అమృత గడియలుగా చెప్పడం జరుగుతున్నది. కనుక పంచాంగం అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ మురళీధర్ శర్మ గారు. ఈరోజు ఒక పంచాంగం మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. అట్లాగే మురళీధర్ శర్మ గారు గొప్ప జ్యోతిష్యులు, అద్భుతమైన ఆస్ట్రాలజర్. సో, మీకు ఏదైనా ఆస్ట్రాలజీ సమస్యలు ఉన్నా కూడా మీరు వారిని సంప్రదించవచ్చు.